హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. నాకు ఈ చలి క్లైమేట్‌లో వేడివేడిగా తినాలనిపించి పొటాటోస్ అర కేజీ తీసుకొని బాగా వాష్ చేసుకొని, పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అండ్ ఇవి చిన్న పీసెస్ ఎందుకంటే బాగా కుక్ అవ్వడం కోసం అని చెప్పి నేను అందులో ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోండి. కానీ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పొటాటోస్‌లో కొంచెం వేసినా ఎక్కువైపోతది సాల్ట్. అండ్ నేను ఇదైతే స్టవ్ మీద పెట్టుకున్నాను బాయిల్ చేయడానికి. వన్స్ బాయిల్ అయిందని మనకెలా తెలుస్తదంటే ఒక పీస్ అనేది ఒక ప్లేట్‌లో తీసుకొని ఇలా ఫోర్క్‌తో స్మాష్ చేయండి. వన్స్ అది బాగా స్మాష్ అయిపోయింది, మెత్తగా వచ్చింది అంటే మనకి పొటాటో అనేది బాగా కుక్ అయిపోయినట్టే. అండ్ ఇదైతే వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఉంటే ఆయిల్ లాగేస్తది. అండ్ మీ దగ్గర స్మాషర్ ఉంటే బాగా స్మాష్ చేసుకోండి. యాజ్ యూజువల్ నా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి నేను గ్లాస్‌తో స్మాష్ చేశాను. ఇది ఎలా స్మాష్ చేయాలంటే పొటాటో పీస్ అనేది అసలు లేకుండా ఇలాగ మెత్తగా వచ్చేలాగా స్మాష్ చేసుకోండి. అందులో నేనైతే బ్లాక్ పెప్పర్ చేసుకున్నాను ఇంట్లోనే. అది కొంచెం వేసాను. నాకు కొంచెం సాల్ట్ పడింది. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా కార్న్ ఫ్లవర్ కూడా వేసి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాననమాట. అండ్ ఇలా ముద్ద అయ్యేలా చేసుకోండి. ఇలా ముద్దగా చేస్తే ఏంటంటే మనకు పొటాటో పిల్లర్స్ అనేవి ఈజీగా చేసుకోవడానికి అవుతది. అంతలోకి నేను బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అంటే ఈ హీట్ అయిందని ఎలా తెలుస్తదంటే ఇలా చిన్న పీస్ ఎయ్యండి. అది మాత్రం పైన తేలుతూ బుడగలొస్తే ఇంకా హీట్ అయిపోయినట్టే. నేను ఇవన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నానంటే మామూలుగా ఆ పిండిని పామ్‌లా చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫోర్క్‌తో ప్రెస్ చేసుకున్నాను అంతే. ఇది హై టు లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. అంతే రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.